హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. మామిడికాయల సీజన్ వచ్చిందంటే రకరకాలు ఐటమ్స్ చేస్తుంటారు కదండి. దాంతో పచ్చళ్ళే ఎన్నో రకాలు చేస్తారు. అలాంటిదే ఒక వెరైటీ మీకు చేసి చూపించబోతున్నాను. ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ ఐటము. దీన్ని కట్టా మిట్టా ఆమ్కా చుందా అంటారండి. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. ఎలా చేయాలో మామిడికాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఆ విధంగా పీల్ చేసి పెట్టుకోవాలండి. పీల్ చేసి పెట్టుకున్నవన్నీ అలాంటి ఒక తురుమును తీసుకొని చక్కగా మామిడికాయలు మొత్తం తురుముకోవాలి. మీ ఇష్టం, ఏ సైజు తురుముకుంటారో ఆ సైజులో తురుముకోండి. నేనైతే కొంచెం పెద్ద హోల్స్లో నుంచి తురుముతూ ఉన్నాను. మొత్తం అంతా కాయలన్నీ అలా తురిమేసానండి. దాన్ని ఒక గిన్నె కొలత తీసుకుందాము. మీరు మామిడికాయలు ఎన్ని తీసుకున్నప్పటికీ ఒక గిన్నె కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది, మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. నేనైతే ఆ గిన్నెకి తీసుకుంటూ ఉన్నాను. నేను తురిమింది మొత్తము ఆ గిన్నె నిండా అయిందండి. దానిని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. దానిలోకి ఒక స్పూన్ పసుపు తీసుకోండి. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేయండి. ఎక్కువ వేయద్దు ఉప్పు. ఇది స్వీటు ఐటమ్ కాబట్టి, కట్టా మిట్టా ఐటమ్ కాబట్టి ఎక్కువ ఉప్పు వద్దు. ఇప్పుడు నేను ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో ఆ గిన్నెలో సగం వరకు బెల్లం తీసుకోండి. బెల్లం అంతా చిన్న చిన్న ముక్కలుగా పొడిగా చేసేసి సగం వరకు బెల్లం తీసుకోండి. ఆ సగము షుగర్ తీసుకోండి. ఫుల్ గిన్నె సగం బెల్లం సగం షుగర్ తీసుకొని దాంట్లో వేసేయండి. తురుములో వేసేసి మొత్తం అంతా చక్కగా అంతా కలిసే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేద్దాము. బెల్లము, షుగరు, తురుము, ఉప్పు, పసుపు వేసాను కదండి. అది మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఆ విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు దాన్ని వదిలేయాలండి. ఒక మూత పెట్టేసి 1 అవర్ పాటు దాన్ని వదిలేసేయండి. 1 అవర్ తర్వాత చూస్తే బెల్లము, చక్కెర అంతా కరిగిపోయి అలా అయిందండి. వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. ఇక దాన్ని అంతా పాకం వచ్చే వరకు దాన్ని ఉడికించుకుందామండి. ఒక కడాయి తీసుకొని మనం కలుపుకున్న మిక్సర్ మొత్తము దాంట్లో వేసేసుకుందాము. వీడియో ఎందుకు అలా ఉందా అని చూస్తున్నారా? సమయానికి కరెంటు పోయిందండి. అదంతా కలిపి పెట్టుకున్నాను, పాడైపోతుందని క్యాండిల్స్ పెట్టుకొని చేస్తూ ఉన్నాను. ఓకే, తర్వాత కరెంట్ వచ్చింది అనుకోండి, అది పాకం వచ్చే వరకు దాన్ని ఉడికించుకోవాలండి. ఈలోపు దాంట్లో వేయాల్సిన మసాలా రెడీ చేసి పెట్టుకుందామండి. దాంట్లో జీలకర్ర, సోంపు, మెంతులు, వాము వేయాలండి. జీలకర్ర, సోంపు, వాము అని ఒక్కొక్క టీ స్పూన్ తీసుకుంటే, మెంతులు మాత్రం 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. దోరగా ఫ్రై చేసేసి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం బరకగా పౌడర్ పట్టుకోవాలండి. ఇక పాకం రాకముందే దానిలో వేయాల్సిన మసాలాలన్నీ వేసేద్దామండి. కొంచెం 1 స్పూన్ కారం వేయండి. కారం ఎక్కువ వేయద్దు, ఎందుకంటే స్వీట్ని డామినేట్ చేయకూడదు అనమాట. కారం వేసిన తర్వాత మనం పట్టుకున్న మసాలా మొత్తము వేసేసి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుందామండి. ఇది కట్టా మిట్టా ఆమ్కా చుందా అంటారండి దీన్ని. కారము, స్వీటు, పులుపు అన్నీ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దామండి. దీనికి తీగ పాకం రావాలి. ఎక్కువగా దాన్ని ఉడకపెట్టొద్దు. తీగ పాకం వస్తే చాలు. తీగ పాకం వచ్చేసింది. దాన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకపెట్టారంటే గట్టిగా అయిపోతుంది. ఆఫ్ చేసే టైంలో దాంట్లో యాలకులు వేసేసి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. 3-4 గంటల పాటు దాన్ని అలాగే వదిలేసేయండి.
అది చల్లారిన తర్వాత దగ్గర పడుతూ ఉందండి, కొంచెం గట్టి పడుతూ ఉంది. ఎంతో టేస్టీ ఆమ్కా చుందా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత అలాగా గట్టిపడిందండి. ఇక దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. దానిలో తడి స్పూన్స్ అలాంటివి మాత్రం పెట్టకండి, ఎందుకంటే పాడవుతుంది. తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే మీకు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. ఇవి రోటీస్లోకి అలాగే బ్రెడ్ మీద జామ్ లాగా కూడా వేసుకొని దాన్ని తినొచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. థ్యాంక్ యూ సో మచ్.